ఇటు చేయబోతున్నాను. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియ పెందలకడ లేచి సమాధి ఎదురుకు వచ్చి సమాధి మీద కొంచెం రాయి తీరు చూచింది కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును ఆయన ప్రేమించిన శిష్యులకు వచ్చి ప్రభువు సమాధిలో ఉండి ఎవరో ఎత్తుకొని పోయేది ఆయన ఎక్కడ జరగమని చెప్పాను కాబట్టి ఆ శిష్యుడు పేతురు సమాధికి వచ్చి ఆ శిష్యుడు చూచి సమాధిలో ప్రవేశింపడు. కానీ అంతటా సీమోను పేతురు సమాధితో వచ్చి వంగి చూచి నారబట్టలు పడినను ఆయన తల రుమాల తల యొక్క ఉండగా చూచను. అప్పుడు మొదట సమాధికి వచ్చిన చూచి నమ్మి సమాధికి వచ్చి చూచి సమాధి ప్రభు నమ్మాను. కానీ అయితే వారు ప్రభువు సమాధులు లేచి అగత్యము లేఖనము వారు ఎరగనైతుంది. అంతటా వారి యొద్దకు వెళ్ళిపోయింది. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచు సమాధిని వంగి చూడగా తెల్లని వస్త్రం ధరించుకున్న ఇద్దరు దేవదూతలు సమాధిలో యేసయ్య ఉంచిన స్థలంలో తలవైపు నొక్కను కాళ్ళ వైపును కూర్చుంటా కనపడిను. వారు అమ్మా ఎందుకు ఎత్తుచున్నామని అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఎరగనని చెప్పాను. ఆమె వెనక తట్టుకు తిరిగి యేసయ్య నిలిచి చూచాను. కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు ఆమెను చూచి అమ్మా ఎందుకు ఎత్తుచున్నావు, ఎవరు వెతుకుచున్నావు అడగక ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయి ఎక్కడ తిరగని చెప్పాను. అప్పుడు యేసయ్య మరియా అని పిలువగా ఆమె ఎబ్రీ భాషలో రబ్బూని అని పిలిచిన ఆ మాటకు బోధకుడా అని అర్థము. యేసు ఆమెను చూసి మరియా నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడు ఎక్కిపోతున్నాను. ఈ మాట నా చదువు చెప్పమని ఆమె చెప్పగా ఆమె వెళ్ళి ఆ మాటలు వారికి తెలియజేసింది.